గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మామూలుగా కమర్షియల్గా ఆలోచిస్తే స్టూడెంట్స్ని తీసుకొని ట్రైన్ చేసి ఫైనాన్షియల్ కూడా ఎదగొచ్చు కదా మీరు. అంటే నేను మళ్ళీ మీకు మొదట బిగినింగ్లో సేమ్ మాట చెప్పింది, काम के बारे में सोचो, पैसे के बारे में मत सोचना बेटा. దట్ ఈజ్ మై గురువు వర్డ్. టిల్ నౌ హైదరాబాద్కి వచ్చి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చిన నేను సరస్వతి మాత నాకు నేను ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే నేర్చుకుంటుంటాను. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆల్సో. విద్యార్థులు కూడా నాకు నేర్పిస్తుంటారు వాళ్ళ బిహేవియర్స్, హౌ టు హ్యాండిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆ అనుభవం అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచే. సో పాయింట్ ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం. ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన డబ్బు ఇమ్మీడియట్లీ ఖర్చు అవుతుంది, కానీ వర్క్ అండ్ మెమరీ ఫర్ ఎవర్. దట్ ఎనర్జీ ఈజ్ ఫర్ ఎవర్. సో ఆనాడు ఏదో డబ్బు కోసం వాళ్ళు ఏదో ఇస్తే తీసుకుందామన్న ఉద్దేశంతో నేను వెళ్ళలే. దానికోసం ఆశపడి ఉండేదంటే బహుశా అతను అలా తయారై ఉండేవాడు కాదు. అతనే కాదు, ఏ విద్యార్థి కూడా కాదు. సో నేను ఏం చెప్తానంటే నా అనుభవం, నా గురువులు నాకు చెప్పిన నేను అర్థం చేసుకున్నది, ఈ సొసైటీకి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టెక్నీషియన్స్ ఎట్లా అవసరం, ఒక లాయర్ ఇలా అవసరం, ఒక యాక్టర్ కూడా అవసరం, ఒక కళాకారుడు అవసరం. ఒక కళాకారుడిని తయారు చేసేందుకు మనము అందులో ఒక పాత్ర ఉందనుకోండి, ఇంతకంటే ఇంకా మించింది ఏం లేదు. సో ఐఎమ్ ఏ బిగ్ పార్ట్ ఈ సొసైటీ లోపల నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఆ కోణంలో నేను ఆలోచిస్తాను. ఆర్టిస్ట్ మీన్స్ ఈజ్ ఎ రెబేలియన్, విప్లవకారుడితో సమానం. నీతిగా నిజాయితీగా విప్లవం గట్టిగా చెప్పేవాడే కళాకారుడు అని నేను నమ్ముతాను. పేరు ప్రఖ్యాతలు వచ్చినంత మాత్రాన ఆర్టిస్ట్ కావాలని రూల్ లేదు. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పగానే ఇతను ఆర్టిస్ట్ అని చెప్పడానికి లేదు. ఆర్టిస్ట్ అన్నవాడికి పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్గా వస్తాయి, బట్ పేరున్న వాళ్ళందరూ ఆర్టిస్టులు కాదు. అంటే ఈ మైమ్ అంటే చాలా అరుదైన కళ అది. ఈ అరుదైన కళను మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్. మైమ్ ఈజ్ అన్ని కళలకు తల్లి లాంటిది, బేస్. దీని నుంచే మిగతా దండ పడుతుంది, డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది కానీ. నాకు అనుకోకుండా నాకు వరంగల్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఏ ఛాన్స్ టు లెర్న్ ఫ్రమ్ మై స్కూల్ ఏజ్ లోపల ఒక తోటి ఫ్రెండ్ చేస్తున్న చూడడం, తర్వాత అదే కోణంలో నేను ఆలోచించుకుంటూ పోవడం, నాగభూషణం గారు ఒక గురువు నేర్పించడం. నేను ఫైనాన్షియల్గా చాలా తక్కువ ఉంటే వాళ్ళు 15 రూపాయలు ఒక ప్రోగ్రామ్కి అలా నాకు ఇచ్చుకుంటూ తీసుకెళ్ళడం, తర్వాత కల్కటాకి వెళ్ళడం, ఇలా అనుకోకుండా వచ్చింది. సో నాకు మైమ్ చేస్తున్నప్పుడల్లా నాకు తెలియని ఆనందం ఉంది. ఓకే. సో అందుకే ఈ ఆర్ట్ ఫామ్లో ముందుకు వెళ్ళినాను. అంతకుమించి నేను ఎందుకు చూస్ చేసుకున్నాను ఏంటంటే అది చేస్తున్నప్పుడు నాకు ఒక గొప్ప ఆనందం ఉంది. దట్స్ ఇట్. అంతకంటే నా దగ్గర నాకు తెలిసిన ఆనందం ఇంకో ఆన్సర్ లేదు నాకు. అంటే ఈ బలగంలో ముగిలయ్య అనే క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. పర్టికులర్గా మీ క్యారెక్టర్ దగ్గర నుంచి అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటం కూడా మీరు ఆటో దిగిన దగ్గర నుంచి నడవటం కానీ, క్లైమాక్స్లో కానీ మీరు ప్రియదర్శి దగ్గరకు వచ్చి అరే కొంచెం ఖర్చులకు డబ్బులు ఇరా, సో ప్రతిదీ చాలా చాలా సూపర్గా డిజైన్ చేశాడు డైరెక్టర్. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? అంటే అతను సిచ్యువేషన్ మాత్రం చెప్పినాడు. ఈ క్యారెక్టర్ డిజైనింగ్ అతను అనుకున్న దానికి యాడింగ్ నేను మైమ్ ఆర్టిస్ట్ కావడం వల్ల అది అంత అందంగా వచ్చింది. సో అది అడ్వాంటేజ్ బికాజ్ వీ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ద థింగ్. నా దగ్గర లైట్ లేదు, సో లోపలికి రమ్మంటాడు, చీకట్లో ఉంది. సో అరే కొంచెం సిల్లర్ ఉంటే రాదా. సో ద బాడీ లాంగ్వేజ్ ఐ మేడ్ ఇట్ డిఫరెంట్లీ. సో నాకు వీపుకు పెడుతుండే కెమెరా, నా ఫేస్ కనబడట్లేదు, ఎక్స్ప్రెషన్స్ లేదు. సో నేను వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాం. సో అట్లా సో ఐ నో నేను స్టేజ్ అనుభవం ఉంది కనుక, యాజ్ ఎ ట్రైనర్గా బాడీ మూమెంట్ తెలిసిన వాడిని కనుక సబ్జెక్ట్ని ఈజీగా అందుకోవడం వల్ల దట్ వెంట్ ఇన్ ద డిఫరెంట్ షేడ్. ఓకే. అతను క్యారెక్టర్గా అనుకునేది ఒకటి, దానికి నేను అతను అనుకునే దానికి ఒక యాక్టర్గా మీ యాడింగ్ ఉంటుంది. ఓకే. సో దాన్ని యాక్సెప్ట్ చేసినాడు అతను, ఇంకా అందుకోసం అందంగా వచ్చింది. అంటే ఈ బలగన్ డైరెక్టర్ వేణు వెళ్దండి మీ దగ్గర కూడా మైమ్ నేర్చుకోవాలని వచ్చాడంట. ఇట్స్ రవీంద్ర భారతిలో ఒక షోలో ధనరాజ్ అని ఒక ఈవెంట్ మేనేజర్ ఉండే. ఓకే.
సో అతను పరిచయం చేశాడు, ఇలా వేన్ అని ఉన్నాడు, ఒక కామెడీ షోస్ చేస్తున్నాడు, ఆ కామెడీ ఐటమ్స్లో మైమ్తో పాటు కొన్ని బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు, మీ దగ్గరకు వస్తారు అన్నట్టు అట్లా పరిచయం అయ్యాడు. బట్ దట్ టైం నేను పరిగెత్తుతుండేవాడిని, బాంబే వర్క్షాప్స్, కల్కట్టా అట్లా ఉండేది, అలా పరిచయం అంతే. మళ్ళీ ఎప్పుడు అతనితో నేను నేర్పించే అవకాశం నాకు రాలేదు, నేర్చుకునే అవకాశం ఆయనకు రాలేదు. ఓకే, అంటే మీ క్యారెక్టర్ గురించి కూడా అసలు మీరు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అసలు మీతో వచ్చే క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పటం కానీ మీతో మాట్లాడటం కూడా ఏం చేయలేదని తెలిసింది ఏది ఆ సినిమా చేస్తున్నప్పుడు? నో ఇదేంటంటే ఆకాశం అనే సినిమా చూశాడు. ఓకే, చూసి అందులో చాలా గొప్ప క్యారెక్టర్, సపోజ్ టు గెట్ నేషనల్ అవార్డ్ అనేంత గొప్పగా ఉండేటువంటి క్యారెక్టర్ అది చూశాక ఆల్రెడీ నేను చేసినటువంటి క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎంచుకున్నారు ఆల్రెడీ. అది నా స్టూడెంట్, వన్ ఆఫ్ మై శివరామ్ అని నా స్టూడెంట్ వాడిని. అయితే బ్రదర్ క్యారెక్టర్ని చేంజ్ చేయడం వల్ల అతను కూడా చేంజ్ చేసినారు. సో బ్రదరు అండ్ ఇంకోటి మీ దగ్గర ఉన్నా, నేను దర్శికి దగ్గరగా ఉన్నాను నా, మీరు గడ్డం జుట్టు మొత్తం చేసేయాలంటే తీసేసాను. ఒక తాగుబోతుగా చిన్నగా ఉంటుందన్నా, మనం తెలంగాణలో ఏడుస్తాం చూసినా అదొక్క డెమో కావాలన్నా అని అడిగాడు. సో ఐ గివెన్, నాకు తెలంగాణ వాడిని నాకు తెలుసు ఎట్లా ఏడుస్తారు ఏంటి, ఏడ్చి చూపించాం. దెన్ అన్న దట్స్ ఇట్. సో అంతే తెలుసు నాకు డీటెయిల్స్. సో దెన్ పోతూ వీ ట్రావెల్ అండ్ వీ లర్న్ ఇట్ అట్లా. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు అసలు వేణు అంతకుముందు కమెడియన్, జబర్దస్త్ లాంటి స్కిట్స్ చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు కమెడియన్గా. ఈ సినిమా కథ చెప్పి నేను ఒక బలగం అనే సినిమా చేయబోతున్నాను వేణు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు తీయగలడా? ఆయన మీద ఎవరు రాలేదు సినిమాకి, అందులో చేసిన వాళ్ళు ఎవరు కానీ అప్పటికి ఇంకా బలగం అనే టైటిల్ కూడా లేదు. సినిమా అందరూ ఒప్పుకోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఒకటి దిల్ రాజు గారు. అంటే అందరూ కొత్త వాళ్ళని తీసుకొని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దిల్ రాజు గారు చేస్తున్నారు. సో దిల్ రాజు గారి పేరు మీద ఆ సినిమా ఒప్పుకున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత ఈ సినిమా ఒప్పుకునే ముందు వాళ్ళకి వర్క్షాప్ చేయించారు, అన్నీ చేశారు. సో సినిమా నడుస్తుంది అంతే. సో కానీ సినిమా అందరం ఎప్పుడైతే షూట్కి వెళ్తే అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటూ పోతుంటే అందరం ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఇంత మంచి పేరు వస్తుంది ఏంటి వస్తుంది అనేది నాకు తెలుసు. సురేందర్ రెడ్డి గారు అని నాకు ఆర్టిస్ట్ ఉండే, ఏమన్నా ఈ సినిమాకి వస్తే నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా ఇది. బికాజ్ అంటే నాకు షార్ట్స్ చూపించినారు, అమేజింగ్ షార్ట్స్. డిఓపి వేణు అతను చాలా గొప్పగా తీస్తున్నాడు, చాలా బాగుంది అతని పనితనం. అతన్ని చూస్తుంటే ఈ సినిమా చూస్తే నాకు ఏదో నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా అని నేను క్లియర్గా చెప్తాను. షూట్ అయిన 3 days 4 daysగా ఆ క్యారెక్టర్ వచ్చినాడు అతనికి. అవునా నేను చూడొచ్చా? మీరు చూడండి సార్ కావంటే వాళ్ళకి రాజుగారు చాలా దగ్గర మిత్రులు ఆయన చూసి అవును సార్ నాకు కూడా అట్లా అనిపిస్తుంది అని. సో దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ బిగినింగ్ నుంచే ఇదేదో సంథింగ్ న్యూ అని. కానీ అనుకున్నకు 1000లుగా రెస్పాండ్ వచ్చింది అంతే. అంటే మీరు ఒక యాక్టింగ్ గురువుగా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాదాపు అందరిని అక్కడ న్యాచురల్గా ఉండే ఆ ఊర్లో ఉండే మనుషుల్ని తీసుకున్నారు ఆర్టిస్టులు. మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ? మీకు ఇలా చెప్తే ఆనందపడతారు. మేము యాజ్ ఎన్ మైమ్ ఆర్టిస్ట్ నాకు ఎలా ఉండదంటే అండి, నా అనుభవం జనాల మధ్యలో ఉన్నప్పుడు నిజంగా మేము ఏడ్చేవాడిని. నా క్యారెక్టర్కి నేను వెళ్ళి కూర్చునేవాడిని. ఆటో దిగి అన్నారు కదా, అప్పటిదాకా మిగతా ఆర్టిస్టులు చేశారు అయిపోయారు, ఇలా కొంగు చూసుకోమని అన్నారు, అలా కూర్చున్నారు. బట్ నా క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చి ఏడుస్తున్నానో మీరు ఎవరు ఇలా పట్టుకొని ఉండరు, అందరు లిటరల్గా ఏడవడం ఉంటుంది. దే క్రై. బికాజ్ నేను వచ్చినవాడు ఎవడో బయటవాడిగా అనుకోలేదు. వాళ్ళంతా వాళ్ళ ఊర్లోనే ఒక వ్యక్తి, ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన కుటుంబం వస్తాడో ఆడు మనోడే అనే ఫీలింగ్ క్రియేట్ అయింది ఆ ఏడుపుకి. సో దట్ వాజ్ ఎ క్రియేటెడ్, అది మ్యాజిక్ జరిగింది. నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలతోటి తర్వాత నాకున్న మూమెంట్స్ తోటి నేను ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోయినాను. అది కనెక్ట్ అయ్యారు అక్కడ లోకల్లో. ఏడ్చిన తర్వాత చాలామంది నాకు బిడ్డ అట్లా ఏడకు బిడ్డ కొంచెం మంచిని దాకా బిడ్డను చూస్తుంటే అని వాళ్ళంతా నన్ను కూర్చుని పెట్టి ఊకుండా పెట్టిన సందర్భం ఉన్నది. గట్లా ఏడుస్తా ఏందే కడుపు నొప్పి లేస్తుంది.
ఒక్క తిరిగి ఎడతాడు పిల్లగాడు అని నన్ను తుడిచి ముఖం గడిగి తుడిచిన ప్లేస్ ఉంది. మాకు మేకప్ లేదు. ఒక లేడీ ఉంది, ఐలమ్మనే ఏదో పేరు, ఆమె వచ్చి నా ముఖం తుడిచింది. సో దాట్ ఈజ్ అక్కడి నుంచి అసలు ఎమోషన్ స్టార్ట్ అయింది అందరికీ. ఓకే. అంటే పర్టికులర్గా క్లైమాక్స్లో మీరు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడవటం కానీ, ఇది క్లైమాక్స్ సీన్ కూడా నేను ఇది ఏడ్చినాను కదా, ఈ పిల్లగాడు నిజంగా ఎత్తాడు చూడు అనుకుంటూ చాలామంది వచ్చిన జనాలు ఉన్నారు అక్కడ. ఓకే. చూడడం కోసం చూస్తూ ఏడ్చినారు. మీరు ఆ షార్ట్స్ అవన్నీ రియల్ షార్ట్స్. వేణు చాలా తెలివిగా వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. ఒక స్పై కెమెరా మాదిరి పెట్టేసి వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. దట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళ న్యాచురల్గా జనాలు వాళ్ళందరూ యాక్టర్స్ కాదు, ఊరు వాళ్ళు ఆ సీన్స్కి లీనమైపోయినారు. సో నేను వెళ్ళి కాళ్ళ మీద పడతానని నా అన్న క్యారెక్టర్ కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. సో ఎప్పుడైతే పడ్డానో అతను నిజంగా బస్ట్ అయినాడు. యాక్చువల్లీ అతనికి నాకు అన్నకి నాకు కొంచెం దూరంగా ఉండేవాళ్ళం షూటింగ్లో. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ రాదు అనేటువంటి భావన, ఒక ఫీలింగ్ ఉండేది అతనికి. మాట్లాడడం కష్టంగా ఉండేది, డబ్బింగ్ ఉండేది, ఆయన కొంచెం దూరంగా ఉండేది. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ షార్ట్ అయిపోయిన తర్వాత చెట్టు పక్కన వచ్చి నిజంగా కౌలించుకున్నాడు నన్ను. నువ్వు అట్లా పడేసరికి నాకు ఎట్లనైంది మా అన్న అన్నాడు. సో దట్ వాజ్ ఒక పవర్గా ఇన్వాల్వ్ అవుతే ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనకు రెస్పాండ్ అవుతుంది. దట్ ఈజ్ ఆ అనుభూతి. అంటే బలగం